అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మేము 7 సంతతి అని చెప్పారు, కానీ జిల్లాలో ఏంటంటే 7 కాదు, ఇక్కడ వచ్చే ప్రతి వాళ్ళు కూడా మన రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ అనే భావన ఉండేది. అమ్మ గదిలో డ్యూటీ అనేది ఒకటి ఉండేది, అవి ఎంత ఆనందంగా చేయగలిగే వాళ్ళము. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ టాయిలెట్స్ క్లీనింగ్ కూడా అలాగే అనిపించేది. నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, మా బాబాయ్ గారి ఇంట్లో. అమ్మ అడిగింది, పిన్ని నేను బాగా చూస్తుందా అని అడిగింది. మా అమ్మ నన్ను కన్నది కదా, మా అమ్మకి తెలియలేదు, ఈ అమ్మకి ఎలా తెలిసింది? అప్పుడు నాకు అనిపించింది అమ్మకి అన్నీ తెలుస్తాయి. రోజు నైవేద్యానికి 12:30 గంట కొడతారు. అప్పుడు 2 కుక్కలు రెగ్యులర్గా వచ్చి అక్కడ గంట వేస్తారు. ఇక్కడ ఇవి అరుస్తాయి, అవి కూడా అమ్మ నివేదన చేసుకుంటున్నాయి. కాళికగా నాకు అమ్మ కనిపించింది. నాకు అమ్మ కీర్తిశేషులు కొమరవోలు గోపాలరావు గారి 4వ కుమార్తె కుసుమ కుమారి. వీరిని అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు సేకరించుకేందుకు గాను వారింట్లో వారిని కలిసాం. వారి అనుభవాలు చెప్పే ముందుగా వారిని వారి గురించి వారి కుటుంబాన్ని గురించి పరిచయం చేయవలసిందిగా కోరాం. మా స్వగ్రామం బాపట్ల. మా తాతగారు కొమరవోలు ముక్తేశ్వరరావు గారు. జిల్లాలో 3 వచ్చే సోదరులందరికీ కూడా వారు సుపరిచితులు. వారు కూడా తమ సేవల్ని అమ్మకి అంకితం చేశారు. వారి కుమారులే మా నాన్నగారు కొమరవోలు గోపాలరావు గారు, మా అమ్మ సరోజనక్కయ్య. ఇక్కడ జిల్లాలో 3 తరచుగా వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా బాగా వాళ్ళిద్దరూ తెలుసు. వారిద్దరూ కూడా వాళ్ళ జీవితాలని అమ్మ సేవకే అంకితం చేసిన ధన్యజీవులు. వారి సంతానం మేము మొత్తం 7. 5 అక్క చెల్లెలము, 2 అన్నదమ్ములు. మేమందరము కూడా అమ్మ సేవ చేసుకుంటూ ఇంతవరకు కాలం గడుపుతున్నాం, సంతోషంగా ఉన్నాం. మీరు సుమారుగా ఏ సంవత్సరంలో మీ తల్లిదండ్రులతో అమ్మని దర్శించి ఉంటారు? నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు మేము 58వ సంవత్సరం 1958, అంటే అప్పుడు సుమారుగా నా వయసు 3 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పటి నుంచి మేము తరచుగా జిల్లెలమూడి వస్తూ ఉండేవాళ్ళము. ప్రతి సెలవులకి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళం. స్థిర నివాసం 68వ సంవత్సరంలో ఏర్పరచుకున్నాం ఇక్కడ జిల్లెలమూడిలో. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. తాను ఇంతవరకు జీవితంలో పొందలేని అనుభవాలు, అమ్మ సాన్నిధ్యం తన సంతతికి కలగాలి అన్న సదుద్దేశంతో వారు తాను చేసేటటువంటి గవర్నమెంట్ జాబ్ వదిలేసి మమ్మల్ని అందరినీ కూడా సకుటుంబంగా మేము ఇక్కడ అమ్మ సేవ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాము. వారు అమ్మ సేవలో తరించిన వ్యక్తి, ఆ విధంగా మమ్మల్ని కూడా తరింపజేసిన వ్యక్తి. అమ్మను మీరు గుర్తించి అమ్మ దగ్గరికి వచ్చామని చెప్పిన గుర్తొచ్చిన సంఘటన ఏదైనా ఉంటే ఊహొచ్చిందా చెప్పండి. నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అది నాకు బాగా గుర్తుంది. మేము ప్రతి సెలవులకి కూడా మా అమ్మ నాన్నగారు తెనాలి తాతగారు అనేవాళ్ళం, వాళ్ళది తెనాలి స్వగ్రామం. అక్కడికి ప్రతి సంవత్సరం కూడా సెలవులకు వెళ్తూ ఉండేవాళ్ళము. అక్కడ కొన్ని రోజులు జిల్లెలమూడిలో కొన్ని రోజులు గడిపేవాళ్ళము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత జిల్లెలమూడి వస్తామన్న ఉద్దేశంతో మా నాన్నగారు రాలేదు. మేము పిల్లలము మా అమ్మ కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నాము. నసరాపేట ఏదో నాకు గుర్తులేదు ఊరు. ఆ ఊరిలో బస్సు దిగుతున్న మా అమ్మ ఫస్ట్ దిగి బస్సులో పిల్లలందరినీ దించుతోంది మా అమ్మ. ఆ వరుస క్రమంలో నేను బస్సు దింపుతూ మా అమ్మ ఇలా పట్టుకొని నన్ను బయటికి లాగే లోపల నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు. పైనుంచి మరి 50 కిలోలో ఏదో నా బరువు కంటే విపరీతమైన బరువున్న బియ్యం బస్తా ఒకటి నా మీద పడిపోయింది. ఇంతలో మా అమ్మ అయ్యో పిల్ల పిల్ల అని అరిచింది. అప్పుడు నిజంగా బియ్యం బస్తా నా మీద నుంచి తీస్తే ఇక పిల్ల లేదు ఏమీ లేదు, అలాంటి పరిస్థితి. కానీ నేను క్షేమంగా ఉన్నాను. వెంటనే మా అమ్మ తెనాలి ప్రయాణం డ్రాప్ చేసుకుని
మేము జిల్లేళ్ళమూడి వచ్చాము. జిల్లేళ్ళమూడి వస్తే ఈ సంఘటన మాత్రం నాకు బాగా గుర్తు. ఏంటంటే అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆ కాలంలో అమ్మ పటిక బెల్లం ఇచ్చేది మనకి ప్రసాదంగా. అమ్మ పటిక బెల్లం ఇచ్చేది. అప్పుడు కొంచెం ఇంత చిన్న ముక్క పెట్టి నీ పేరేంటి అంది కుసుమాన్న. అలా అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ నా నోరు పట్టలే. అంత పటిక బెల్లం పెడితే నేను విసుక్కున్నా. కుసుమాకు అలా విసుక్కున్నా. అలాగా అమ్మ చిన్న పటిక, అది నాకు చాలా బాగా గుర్తున్న సంఘటన. ఆ పటిక బెల్లం ద్వారా నా అనారోగ్యం అప్పుడు ఆ యాక్సిడెంట్ వల్ల వచ్చే ఇదంతా పోగొట్టి అమ్మ నన్ను సరిగా చేసింది అని ఈ 2 ముక్కలు మా అమ్మ వాళ్ళు చెప్పగా విన్నాను. పటిక బెల్లం పెట్టడం ఇవన్నీ మాత్రం నాకు చాలా బాగా గుర్తున్న సంఘటన. మేము 1968 జూన్ ఆర్ జూలై అప్పుడు వచ్చాము ఇక్కడికి. కాకినాడ నుంచి వచ్చాము. ఆయన చేయడమే కాకుండా నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా ఆయన చిన్నప్పుడు పొందలేంది తన సంతతి పొందాలని ఆయన ముఖ్య ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. తర్వాత మీరు మీ చదువు అది ఎక్కడ సాగింది? అంటే 8th క్లాస్లో 8వ తరగతిలో ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్లు ఉంటుంది, రేటూరు అనే ఊరు ఉంది. అక్కడికి నడిచొచ్చి చదువుకునేవాళ్ళం. నేను, మా తమ్ముడు, మా మేనమా పిల్లలు 10th క్లాస్ వరకు. దాని తర్వాత ఇక్కడ కాలేజ్ అది ఏం లేదు. అప్పుడే ఇక్కడ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ సంస్కృతం కళాశాల మొదలైంది. అప్పుడు అమ్మ చెప్పింది అక్కడ సంస్కృతం చదువుకోమని చెప్పింది అమ్మ. సరే అని అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత విద్యా ప్రవీణ అని సంస్కృతం ఈక్వలెంట్ MA చదివేశారు. అయిన తర్వాత అమ్మని అడిగాను, నాకు జాబ్ వస్తే మళ్ళీ జిల్లేళ్ళమూడి వస్తాను అని అడిగితే అమ్మ నవ్వి నాకు ఒక చీర, బొట్టు పెట్టి చీర ఇచ్చింది. మా నాన్నగారు నెల్లూరులో పనిచేస్తూ ఉండేవారు. నేను అదే రోజు నెల్లూరు వెళ్ళాను. తర్వాత 3 నెలల లోపల నాకు తిరుపతి పద్మావతి కళాశాల, పద్మావతి విమెన్స్ కాలేజ్, అక్కడ జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత మీరు ఇక్కడ చాలా కాలం చదువుకుని ఉంటారు. మీరు చదువుకుంటూ ఇటు పక్క అమ్మ సేవా కార్యక్రమాలు కూడా పాల్గొని ఉండొచ్చు మీరు కూడా. మరి ఎట్లా ఉండేది ఆ వాతావరణం కానీ అప్పటి మానసిక స్థితి మీద కానీ ఎట్లా ఉండేది? ఎలా ఉండేదంటే స్వతహాగా నాకు చదువు అంటే విపరీతమైన ఇష్టం. అందువల్ల 24 గంటలు చదువు ధ్యాస తప్ప రెండవ దాని గురించి ఆలోచించేదాన్ని కాదు. ఇంకా అమ్మ దర్శనం అంటే అమ్మ దర్శనానికి సమయం ఉండేది, గంట కొట్టేవారు అమ్మ దర్శనానికి. ఆ టైంలో వెళ్ళేవాళ్ళం, అమ్మ దర్శనం చేసుకునేవాళ్ళం. తర్వాత సంధ్యావందనం తర్వాత ఒకసారి అమ్మ దర్శనం చేసుకునేవాళ్ళం. తర్వాత అంతా మన పనుల మీద మనం వెళ్ళడమే. చదువుకునేవాళ్ళు చదువు, వేరే వాళ్ళు వేరే, అట్లా. ఇక్కడ నిర్దిష్టంగా కొన్ని కార్యక్రమాలు ఉండేవి. ఉదయం పూట సుప్రభాతము, సాయంత్రం 6 గంటలకి సంధ్యావందనం. సుప్రభాతం అనేది మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు. మేము సంధ్యావందనానికి మా ఫ్యామిలీ అంతా కూడా సంధ్యావందనం, చిన్నపిల్లలంతా మేము సంధ్యావందనం మేము ఖచ్చితంగా పాల్గొనేవాళ్ళం. దాని తర్వాత అక్కడి నుంచి హైమాలయం ఉండేటప్పుడు హైమాలయంలో మంత్రపుష్పాదులు అవంతా అయిన తర్వాత అక్కడ భోజనానికి వెళ్ళడం. చదువు ముఖ్యంగా ఉండేది, మేము స్టూడెంట్స్ కాబట్టి. తర్వాత మీరు చెప్పిన సేవా కార్యక్రమాలంటే ఇది అది అని ఏమి లేదు. ఏ పని ఎప్పుడు అవసరమైతే ఎవరు చెప్పినా చేయడం అనేది ఒక్కటే ఒక లక్ష్యంగా ఉండేది, అంతే. ఇది అది అని ఏం కాదు. అక్కడ మాకు టాయిలెట్స్ కడగడం కూడా డ్యూటీస్ వేసేవాళ్ళు. ఆ డ్యూటీలు ఇది అది చేయకూడదు అని అనిపించేది కాదు. అమ్మగదిలో డ్యూటీ అనేది ఒకటి ఉండేది. అమ్మగది ఊడవడం అని, తొడవడం అని, ఇలాంటివి. అక్కడ అమ్మగదిలో వసుంధరక్కయ్య వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం అని, అవి ఎంత ఆనందంగా చేయగలిగే వాళ్ళము. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ టాయిలెట్స్ క్లీనింగ్ కూడా అలాగే అనిపించేది. అసలు రెండింటికి తేడా అనిపించేది కాదు. సేవాభావం తప్పితే కానీ ఏదో సేవ చేస్తున్నామని కూడా అనిపించేది కాదు. చాలా హాయిగా ఉండేది, చాలా ఉత్సాహంగా ఉండేది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేము 7 సంతతి అని చెప్పా, మేము 7 అని చెప్పా. కానీ జిల్లేళ్ళమూడిలో ఏంటంటే 7 కాదు, ఇక్కడ వచ్చే ప్రతి వాళ్ళు కూడా మన రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ అనే భావన ఉండేది. కాబట్టి అందరూ కలిసి మెలిసి పనిచేయడంలో ఉన్న ఆనందం ఇక్కడ మేము చవి చూసాం. మీ ఉద్యోగం ఇది ఎట్లా జరిగింది? ఉద్యోగ
జీవితం అది ఎంత జరిగింది, ఏ రకంగా జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు స్పృహ వచ్చిన తర్వాత అమ్మల గురించి కొన్ని అనుభవాలు మీకు ఉంటాయి. ఆ అనుభవాలు కూడా మీరు చెప్పదలుచుకున్నవి, మీకున్న భావాన్ని మీరు వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఉద్యోగపరంగా అన్నారు మీరు. అసలు నిజం చెప్పాలంటే నాకు అక్కడ జాబ్ రావడమే ఒక మిరాకిల్. ఓహో. ఇది జిల్లెళ్ళమూడి అనేది ఎలా అంటే, నిజానికి మన మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు ఇంకా 2012 కదా ఇప్పుడు. అప్పుడు మేము ఉన్నప్పుడు అంటే 68, 70s అని చెప్పాను కదా నా ఎడ్యుకేషను. అప్పటికి నిజంగా చెప్పాలంటే కుగ్రామం అనే అర్థం. నేను చదివింది ఒక పాకల్లో చదివా. మహా అయితే స్టూడెంట్స్ 10 మంది, 15 మంది, 20 మంది, 20 టోటల్ అంతకంటే ఉండేవారు కాదు. ఇకపోతే ఇంగ్లీష్తో అసలు సంబంధం ఉండేది కాదు. నేను ఎక్కడికైతే ఇంటర్వ్యూకి వెళ్ళానో అక్కడ మొత్తం 42 మంది వచ్చారు క్యాండిడేట్స్. అందరూ PhDs, అసలు ఇంగ్లీష్లో తప్ప వేరే భాష మాట్లాడటల్లా. ఇక్కడ మన కనీసం ఎస్ను అనే పదాలు కూడా వాడేవాళ్ళం కాదు జిల్లెళ్ళమూడిలో. వాతావరణం కంప్లీట్ డిఫరెంట్గా ఉండేది. తర్వాత చెప్పానుగా అందరూ PhDs. నేను జస్ట్ అప్పుడే ఎగ్జామ్స్ రాశాను. మాకు రిజల్ట్స్ కూడా రాలే. మా ప్రిన్సిపాల్ గారు ఎంఐకి ఫస్ట్ క్లాస్ వస్తుందని ఒక చిన్న స్లిప్లో రాసి ఇచ్చారు నాకు. అది చూపించమన్నారు. ఎంఐ బెస్ట్ క్యాండిడేట్ అంతవరకు. నాకేం సర్టిఫికేట్స్ కూడా లేవు. ఏమో వెళ్ళాను ఇంటర్వ్యూకి. సరే అంతమంది ఉన్నారు కదా, పొద్దున 7 గంటలకు ఏదో రమ్మన్నారు. కరెక్ట్గా సాయంత్రం 7 గంటలకు ఇంటర్వ్యూ జరిగింది. 42 మందిలో నన్నే ఫస్ట్ పిలిచారు. సరే సబ్జెక్టు మనకు ఢోకా లేదు. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ అంటే మాకు మంచి గురువులు ఉండేవాళ్ళు. సబ్జెక్ట్ వరకు ఏమి ఇబ్బందిలే. సబ్జెక్ట్ అడిగారు, అన్నిటికీ పర్ఫెక్ట్ ఆన్సర్స్. అది నాకే తెలుసు, వాళ్ళకి తెలుసు, అంతవరకు ఓకే. దాని తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చెప్పమన్నారు. ఎందుకంటే ఒక అలంకారం గురించి ఏదో అడిగితే నేను ఒక శ్లోకం చదివాను రాగయుక్తంగా. అది వాళ్ళకి బహుశా నచ్చి ఉండవచ్చు. సో వాళ్ళు వెంకటేశ్వర సుప్రభాతం అడిగితే నేను చెప్పిన సమాధానం కొంచెం ఇప్పుడు దలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం అయితే నాకు రాదండి, మేము జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర ఉన్నాము. అమ్మ సుప్రభాతం అయితే నాకు వచ్చండి, నేను చదువుతాను అంటే ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అయింది. ఇంకేం మాట్లాడతారు పాపం, వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత అదే పనిగా అన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. బాలాజీ అంటే ఏమిటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇంకా అన్నీ విన్న తర్వాత మీరేమనుకోవద్దండి, 7 కొండలంటే కొండ మీద కొండ ఉంటుందా, కొండ పక్కన కొండ ఉంటుందా కూడా నాకు తెలీదు. మీరు కనుక ఉద్యోగం ఇస్తే నేను కనుక్కొని వచ్చి చెప్తాను అని చెప్పాను. అయ్యింది ఇంటర్వ్యూ. ఇంకా మొత్తం 14 మంది కూర్చొని ఉన్నారు ఇంటర్వ్యూ మెంబర్స్. పెద్ద హాలు, ఇంకా టీటీడీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, అలా ఉన్నారు. నేను ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిందని లేవబోవడం, ఎవరో ఒకరు ఏదో ఒక ప్రశ్న వేయడం, ఇలాగ సుమారుగా ఒక 1 అవర్ అయింది ఇంటర్వ్యూ. అయింది. ఇంకా మొత్తం ఇంకా లేవచ్చా అని అడిగి లేచి ఇలా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయబోతున్నాను. అంటే పైన ఇంటర్వ్యూ జరిగింది మాకు, కిందకు వచ్చేసాను. మా నాన్నగారు వచ్చారు నాతో ఇంటర్వ్యూకి, నెల్లూరులో ఉండేవారు ఆయనప్పుడు. అప్పుడు నాన్న మెట్లు దిగుతూనే, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అన్న. మా నాన్న అన్నారు, చెప్పానుగా, ఆయన అన్నారు, ఏమో అన్న, ఆయన అన్నారు, నాన్న నాకు ఉద్యోగం వచ్చేసిందంటే నాన్న అన్నారు, నాకు తెలుసమ్మా నీకు వస్తుందని నాన్న అన్నారు. అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇంకా ఇంటర్వ్యూ కంటే ముందర మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. మా నాన్న అమ్మ పని మీద నెల్లూరులో ఉన్నారు. ఏదో ఫ్యాక్టరీ, ఏదో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఏదో. అప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు ఇప్పుడు వసుంధరక్క అయింది కదా, వసుంధరక్క తమ్ముడు బుజ్జన్నయ్య లాయర్గా ఉన్నాడు. బుజ్జన్నయ్య అక్కడ ఉండేవాడు. సాయంత్రం మేము పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం నెల్లూరులో. సరిగ్గా 5 గంటలకి పోస్ట్ వెళ్ళిపోతుంది. 5 గంటలకి ఒక పేపర్ తీసుకొని మా ఇంటికి వచ్చాడు. వచ్చి కుస్మా అప్లికేషన్ రాసి సంతకం పెట్టు, పద్మావతి కాలేజీలో ఇట్లా లెక్చరర్ పోస్టు అన్నాడు. అంటే సరేలే నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తాను, కాఫీ తీసుకొస్తాను, కూర్చో ప్రశాంతంగా అని చెప్పాను. అతను ఏం చేశాడు, అక్కడ 2 పూట్ల పోస్ట్ తీస్తారు, పోస్ట్ మ్యాన్కి చెప్పొచ్చాడు, ఒక 5 నిమిషాలు ఉండు, నేను ఒక ఇది కవర్ తీసుకొస్తాను. నేనేమో అసలు ఇది పట్టించుకోలే, ఎక్కడ పద్మావతి కాలేజీ, ఎక్కడ లెక్చరర్, చాలే అన్నయ్య నువ్వు కాఫీ తాగిళ్ళని నేనన్నా. నేను రిజెక్ట్ చేశాను అప్లై చేయడానికి. అప్పుడు ఏం చేశారు, మా నాన్నగారు ఇంకా నేను పెట్టనని ఎడం చేత్తో మా నాన్నగారు నా సంతకం పెట్టారు అప్లికేషన్కి. అది శుక్రవారం.
నాకు తెలియకుండా అతను పోస్ట్ మ్యాన్కి ఇచ్చేసరి వెళ్ళిపోయింది. మళ్ళీ శుక్రవారానికి ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, మళ్ళీ శుక్రవారం రమ్మని. మళ్ళీ శుక్రవారానికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చాయి. ఇంటర్వ్యూ అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. మళ్ళీ శుక్రవారానికి జాయిన్ అయిపోయా. అప్పుడు దివిసీమ 77 నవంబరు దివిసీమ ఫ్లడ్స్ వచ్చినాయి. అసలు కనెక్షన్స్ లేవు మనకి. తిరుపతికి, నెల్లూరు, అసలు జిల్లెలమ్మడికి ఎక్కడ కనెక్షన్స్ లేవు. నేను నా ఫస్ట్ శాలరీ తీసుకొని తర్వాత వచ్చా జిల్లెలమ్మడి. వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ ఇంకా కొంచెం నేను మర్చిపోయి ఉండొచ్చు కదా. చాలా డీటెయిల్డ్గా అమ్మ అంతా అడిగింది. తీరా చేస్తే అక్కడ తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సాయంత్రం మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మా బాబాయ్ గారి దగ్గర నుంచి, మా నాన్నగారి కజిన్ పరమహంస గారిని. ఆయన మా కాలేజీలో సూపర్నెంట్. ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అన్నయ్య మేము కూడా దిగింటాము, ఫోన్ కాల్ వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన నన్ను చడామడా తిట్టేశాడు. ఇంత దరిద్రంగా నా ఇంటర్వ్యూ చేసేది అట్లా ఇట్లా అని. ఏం పర్లేదు, నాకు వస్తుందిలే, నీకేం తెలియదు అని నేను ఏమో అలా అన్నాను. అనేటప్పటికి సరే పద, హోటల్లో టిఫిన్ చేసి పద సినిమాకి వెళ్దాం, చిత్తూరు సినిమా, ఆయనకి పిచ్చి హిందీ సినిమాలు, పద అని. అన్నయ్య ఇప్పించరా, కూతురు ఆయన జూ అని పిలిచేవాడు, జూనియర్ లెక్చరర్, పదన్నయ్య ఇప్పించరా అన్నాడు. అప్పుడు చెప్పారు ఆయన సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు మనకి ఇంటర్వ్యూ కమిటీలో, ఆయన ఈయనకి బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి ఎవరోనండి ఒక అమ్మాయి అని ఆయన చెప్పేశారు, జాబ్ ఇచ్చేసినట్టుగా ఆయన చెప్పారు ఈయనకి. అలా తెలిసింది. తర్వాత వాళ్ళు అప్పుడు ఏమడిగారంటే ఒక ప్రశ్న, ఆ ప్రశ్న వల్ల నేను బాగా ఇంప్రెస్ అయ్యానని ఆయన చెప్పారట. ఏంటంటే అది 1977 కదా, 1977 అనేదాన్ని సంస్కృతంలో ఏమంటారు అని అడిగారు వాళ్ళు. నేను చెప్పేది ఇంటర్మీడియట్ పిల్లలకి. ఇంటర్మీడియట్ పిల్లలకి అంత నాలెడ్జ్ రామారామం అంటే చాలు, వాళ్ళకి ఇంకా అంతకంటే పెద్ద అవసరం లేదు. నాకు టక్కుమని స్ఫురించలే. ఏదో అలంకార సభి చదివాం కానీ లెక్కలు బొక్కలు కొంచెంసేపు ఆలోచిస్తే మనకు తెలీదు, అంత నాకేం ఆలోచించాలనిపించాలి. అప్పటికే బుర్ర తినేసిన 1 అవర్ అయిపోయింది. అనేటప్పటికీ ఇంటర్మీడియట్ వాళ్ళకి అంత అక్కర్లేదండి అన్న. నేను తిరిగి జిల్లాలో 3 వచ్చాను కదా, అప్పుడు అమ్మ అంది, ఏంటి నీకు అన్నిట్లో ఫస్ట్ మార్క్ వచ్చిందిట అన్నది. అమ్మ తానే దైవము అని అంగీకరించిన సంఘటనలు, తానే ఈ పని చేశాను అని అంగీకరించిన సంఘటనలు కొంచెం తక్కువనే మనం అరుదనే చెప్పుకోవచ్చు. అలాంటి దానిలో ఇదొకటి. ఖచ్చితంగా నేనే నీకు ఉద్యోగం ఇచ్చాను అని ఒప్పుకుందమ్మ అమ్మ. అంతేగా మరి ఆ డైలాగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అవునా అని. దీనివల్ల నేనే నీకు ఉద్యోగం ఇచ్చానని ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంది. అది నాకు చాలా ఆనందం వేసింది. నువ్వేగా ఇప్పించావంటే అవునా అంతేగా, అలాంటి డైలాగ్స్ ఇవ్వ అన్నారమ్మ. తర్వాత ఈ ఇంటర్వ్యూ సంగతి ఎలా ఉన్నా వెళ్ళిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కదా నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైము. తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, మా బాబాయ్ గారి ఇంట్లో. అమ్మ అడిగింది, పిన్ని నిన్ను బాగా చూస్తుందా అని అడిగింది. మా అమ్మ అడగల ఈ మాట. నేను బిత్తరపోయా. మా పిన్ని నన్ను బాగా చూసేవారు కాదు. బాగా చూడటం అంటే ఏం చూడక్కల, అన్నం పెట్టేది కాదు. అమ్మ అడిగింది. నేను అనుకున్నాను మా అమ్మ నన్ను కన్నది కదా, మా అమ్మకి తెలియలేదు, ఈ అమ్మకి ఎలా తెలిసింది? అప్పుడు నాకు అనిపించింది అమ్మకి అన్నీ తెలుస్తాయి. అప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అమ్మకి అన్నీ తెలుస్తాయి అనే విషయం తెలిసింది నాకు. తర్వాత మనం ఎంత చిన్న పని చేసినా అమ్మ విపరీతంగా ఆనందించేది. ఏదైనా సరే. నాకు స్కాలర్షిప్ వచ్చింది. నాకు స్కాలర్షిప్ వస్తే చదువుకునేటప్పుడే, అప్పుడు అమ్మ పుట్టినరోజు అనుకుంటా, జిల్లెలమ్మ నాన్నగారు నేను ఇద్దరం అమ్మకి చీరలు పెట్టాం. ఒకటే కలరు, ఒకటే ఇది. సుమారుగా ఏ సంవత్సరం ఉంటుంది అది? 73, 74. లేత గులాబీ రంగు. అయితే అమ్మ నేను పెట్టిన చీరే కట్టుకొని మన వచ్చిన వాడికి, రాని వాడికి, అడిగిన వాడికి, అడగిన వాడికి మన కుసుమ పెట్టిందిరా ఈ చీర, మన కుసుమ పెట్టిందిరా ఈ చీర. ఎందుకంటే నాన్నగారు చాలా చనువుగా ఉండేవారు నాతో. ఆయనకి ఎంత ఇష్టమో చదువు అంటే, అందుకని ఏంటమ్మాయి ఇద్దరం చీరలు పెడితే నీ చీర కూడా చెప్తున్నా మన అమ్మగారు అన్నారు ఆయన. నాకు బాగా గుర్తు. జిల్లెళ్ళపూడి అమ్మని కొంతమంది అమ్మగా, కొంతమంది దైవంగా, కొంతమంది అవతార లక్షణంగా, మరికొందరు ఆవిడ సోషల్ రిఫార్మర్, అంటే కులమతాలు తేడాలు లేకుండా అందరికీ ఒకే భక్తిని భోజనం పెట్టి ఆదరిస్తుందని చెప్పి అనుకునేవాళ్ళు ఉన్నారు. మీరు ఈ యొక్క భావాల్లో మీరు దేనితో ఏకీపిస్తారు? మీరు ఇప్పుడు అడిగిన పాయింట్స్
3 అడిగినట్టున్నారు. అమ్మ అందరికీ అమ్మ, అలాగా అందరూ విశ్వజనని, అది అంగీకరిస్తాను. రెండోది దైవంగా అవతార లక్షణంగా, తర్వాత దైవంగా సోషల్ రిఫార్మర్. అంటే మీరు అన్ని భావాలు ఆవిడలో ఉన్నాయని నా అనుభవం సో అంగీకరిస్తాను. మీకు అనుభవం అంటే మీరు యాక్చువల్గా మీరు ఎట్లా చెప్పగలరా వీటిని? ఎలా అంటే అమ్మ విశ్వజన్ని, విశ్వజన్ని అంటే ఇక్కడ మాతో పాటు చిన్నప్పటి నుంచి కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు, దోమలు అన్నీ కూడా ఉండేటివి. ఇక్కడ మనుషులు ఎలాగైతే వచ్చి హాయిగా అందరింట్లో మనమ్మ ఇంట్లో ఉండి ఎలాగైతే హ్యాపీగా ఉంటున్నామో, నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ మాతో పాటు కుక్కలు, పిల్లులు కూడా హాయిగా వస్తున్నాయి, ఉంటున్నాయి, పడుకుంటున్నాయి, తింటున్నాయి. వాటికి ఎవరికి వెళ్ళాలన్నా భయం అయితే, ఇప్పుడు పొద్దున జరిగిన సంఘటన, వాటికి దేనికి వెళ్ళాలన్నా భయం అయితే ఒక కుక్క చక్కగా వచ్చి నామం దగ్గర అక్కడ ఒక కంఫర్టబుల్ ప్లేస్ చూసుకొని కూర్చుని హాయిగా ఉంది. దానికి అమ్మ రక్షణ లభించింది అని నాకు అనుభవం అయింది. అది హ్యాపీగా ఉంది. రోజు నైవేద్యానికి 12:30 గంట కొడతారు. అమ్మకి నైవేద్యం పెట్టడానికి 12:30కి. అప్పుడు 2 కుక్కలు రెగ్యులర్గా వచ్చి అక్కడ గంట వాయిస్తారు. ఇక్కడ ఇవి అరుస్తాయి. అవి కూడా అమ్మకి నివేదన చేసుకుంటున్నాయి. మనం మానవులం ఎలా స్పందిస్తున్నామో అవి కూడా అలా స్పందించడం నేను గత కొన్ని నెలలుగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, సంవత్సరం అయింది నేను ఇక్కడ ఉండడానికి వచ్చి, అప్పటి నుంచి నేను గమనిస్తున్నా. ఒక పూట కూడా అవి మిస్ అవ్వవు. నేనేమన్నా తప్ప అని ఇక్కడ ఉన్న కొంతమందిని కూడా అడిగాను, నేను కరెక్టా కాదా అని. లేదో మేము కూడా గమనించామని చెప్పారు చాలామంది. వీటి వల్ల నాకు అమ్మ మనకే కాదు, మీరెంతో ఇక్కడ ఉన్న కుక్కలు, పిల్లులు కూడా అంతేనా అన్న మాకు అని అన్నది. అది అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. అమ్మ కుల మతాలకు అతీతంగా అన్నారే, అది ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు, అందరికీ సర్వసాధారణంగా అర్థమయ్యే విషయం. ఇక్కడ సహపంక్తి భోజనం అనే ఒక మహత్తర కార్యం. అది మనం సుమారుగా ఎక్కడ చూడకపోవచ్చు ఈ రోజుల్లో. కులాలు, మతాలు అని కొట్టుకునే ఈ రోజుల్లో అందరం కలిసి అరమరికలు లేకుండా సహపంక్తి భోజనాలు మేమందరం అలా చేసి పెరిగిన వాళ్ళమే ఇంతవరకు. ఇప్పుడు కూడా అదే పద్ధతి ఇక్కడ కొనసాగుతుంది. ఇంకా దానిలో సెకండ్ థాటే లేదు, అది ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఇక మూడవది అమ్మ దైవం. అమ్మ దైవంగా అంగీకరిస్తారా? కాదు, అమ్మే దైవంగా అంగీకరిస్తారు. ఎలా అంటే అమ్మ అవతారం సాలించిన తర్వాత చిన్నప్పటి నుంచి అమ్మని దేహంతో చూడడం అలవాటైపోయి ఇంకెందుకు జిల్లేడుమూడి వెళ్ళడం వేస్ట్ కదా అనుకుని కొన్ని సంవత్సరాలు రాల జిల్లేడుమూడికి. అప్పుడు మా అక్కయ్య కూతురు ఒక అమ్మాయి ఉంది, అది చెప్పింది, పిన్ని దసరాల్లో అమ్మ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, దసరాల్లో నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి ఇక్కడ విశేష పూజలు, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా ఎందుకు రాకూడదు అని అడిగింది. సరేనా వచ్చా. మామూలుగా దసరాల్లో ఏంటంటే అమ్మకి మధ్యాహ్నం పూట కిరీట ధారణ జరుగుతుంది. ఆ స్తోత్రం ఐబోధనంది హైమవతి జనయిత్రి స్తోత్రం చదవడం అది రివాజుగా అమ్మ ఉన్నప్పటి నుంచి జరిగేది. ఇది సంధ్యావందనంలో మనకి ఒక స్తోత్రం, ఇది చదివేటప్పుడు జరిగేది. సో నేను రెగ్యులర్గా చేస్తాను కదా, నా ముందర మైక్ పెట్టేశారు అందరూ. చదువు చదువు అంటారు, నాకు నోట్లో నుంచి మాట రావటంలా. ఎందుకంటే మనం అమ్మ ఎదురుగుండా కూర్చుని చదివేవాళ్ళం, ఈ విగ్రహం ఎదురుగుండా కూర్చుని ఏం ప్రయోజనం చదవడం, నాకు అసలు నోట్లో మాట రావట్లే, అందరూ చదవమంటారు. ఇలా అయింది, 1-2 నిమిషాలు జరిగింది. తర్వాత అమ్మ నాకు విగ్రహం అనడానికి మనసు రావట్లేదు, అమ్మ కళ్ళు తెరుచుకుంది, వెంటనే మూసుకుంది. వెంటనే నాకు తెలియకుండా నా నోట్లో నుంచి స్తోత్రం మొదలైంది. అంటే మీకు అనుభూతి కలిగింది, నేను చూశాను. అమ్మ కళ్ళు తెరిచింది, నేనే ఆ రోజుల్లో నువ్వు ఎలాగైతే చేశా, నేనున్నాను, నేను విగ్రహం కాదు అని నాకు చెప్పింది. అమ్మ కళ్ళు తెరిచింది, నా నోట్లో నుంచి స్తోత్రం మొదలైంది. తర్వాత అమ్మ అవతార లక్షణంగా మీరు ఎట్లా అమ్మ అవతార లక్షణం చెబుతారు? దైవంగా సరే అవతారానికి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారంటారు కదా, దాన్ని అవతారం. నేను ముందరే చెప్పాను మీకు, దసరాల్లో పూజ చేసుకుంటే బాగుంటుందని మా అక్కయ్య కూతురు చెప్పింది. అలా మళ్ళీ దసరాలో వచ్చా ఒకసారి, వచ్చి 9 రోజులు పూజ చేసుకుంటున్నా. కొంచెం
రష్ ఎక్కువగానే ఉంటుంది అప్పుడు. ఒక్కరోజు మాత్రం నాకు అమ్మ ఎదురుగుండా కూర్చుని చేసుకునే అవకాశం కలిగింది, పూజ చేసుకునే అవకాశం. అప్పుడు కాళిక, ఆ రోజు కాళి మహర్నవమి. అప్పుడు నాకు కలిగిన అనుభూతి ఏంటంటే అమ్మే సర్వస్వం, ఇంకా అమ్మ తప్ప ఇంకా ఏం లేదు ప్రపంచంలో. మనం ఉంటే ఇక్కడ ఉండాలి, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోవాలి. అమ్మ తప్ప ఇంకేం లేదు. అమ్మే కాలస్వరూపిణి, అమ్మే కాళిక. కాళికగా నాకు అమ్మ అనుభవాన్ని ఇచ్చింది, కనిపించింది నాకు అమ్మ. అది నా టర్నింగ్ పాయింట్ ఇక్కడికి రావడానికి. మీకు సాధనాపరంగా చేసిన అనుభూతులు కానీ ఏమైనా ఉన్నాయా? సాధన అంటే నాకు నేనేం చెప్పలేను, కానీ అనుభవాలు అనేది చెప్పగలను నేను. ఇప్పుడు సాధన అంటే నాకు తెలిసి అమ్మ నాకు నేర్పించింది సేవేమో అని అనుకున్నాను నేను అనుకోవడం. మేము అలాగే జస్ట్ చదువుకోవడము, సేవ చేసుకోవడం, ఈ పని చేయండి చేయడం, ఇందాకే చెప్పాను ఆల్రెడీ నేను. ఇంకా అనుభూతులు అంటే నేను చెప్పాను కదా, ఆ రోజు నాకు ఉంటే ఇక్కడే ఉండాలి అలా అనిపించిందని. ఇక్కడ ప్రస్తుతం మన అమ్మ ఆఫీస్లో పనిచేస్తున్నాడు వల్లూరు రమేష్, అందరికీ తెలుసు, పాండురంగరావు అన్నయ్య తమ్ముడు. అతను జిల్లెలమూలో ఉంటూ ఉన్నాడు. నేను ఒక 12 years అయింది నేను విఆర్ఎస్ తీసుకుని ఇంట్లో ఉంటూ ఉన్నాను. అప్పుడు నాకు 3 పిల్లలు, బాధ్యతలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఇది కాదు జీవితం, ఇక్కడే ఉండాలి, ఇంకా అమ్మ దగ్గరే ఉండాలని ఉంది కదా, ఎలా 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 అని మదన పడుతూ ఉండేదాన్ని. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రమేష్ నువ్వేమో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు, మేము ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేమో సెటిల్ అయిపోయావు, నేనేమో ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను, ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగా. అప్పుడు నేను ఎందుకు వచ్చానంటే హైమక్క పుట్టినరోజుకి వచ్చాను నేను, మా వారు. అప్పుడు మాతృశ్రీ మహోదయలో తరంగాలు రవెన్నయ్య ఒకటే వాల్యూమ్, అప్పుడు 3 volumes ఉన్నాయి, ఒకటే వాల్యూమ్గా రిలీజ్ చేశారు ఆ రోజు. అతను సమాధానం చెప్పాడు, ఏముంది అమ్మ చరిత్ర చదువు అన్నాడు. నేను అది ఒక మహామంత్రంగా తీసుకున్నా అంతే. ఆ రోజు నుంచి అప్పుడు 60వ సంవత్సరం ఎప్పుడో హైమక్కకి అప్పుడు వచ్చినట్టున్నా, అన్నిసార్లు అమ్మ పారాయణ చేయాలి అని డిసైడ్ చేసేసా. వరుసగా చదువుతూ ఉండేదాన్ని 24 గంటలు. మా ఇంట్లో ఇట్లా హాల్లో కూర్చుంటే అప్పటికి నేను అనుకున్న దానికి సగం పారాయణం అయింది. ఒక రోజున ఇలా హాల్లో కూర్చున్నాను. హాల్లో కూర్చుంటే అట్లా వాకిట్లో అమ్మంత హైటు, అమ్మంత లావు, నల్లగా ఉంది, ఎర్ర కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మలాగా అలా వెళ్తూ అక్కడ ఆగి, అప్పుడు నేను తరంగాల పుస్తకం నా చేతిలో ఉంది, నువ్వు అనుకున్న పని అవుతుంది అన్నది అని వెళ్ళిపోయింది. మా చిన్నాడు ఉన్నాడు, అప్పుడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు వాడు. అమ్మ ఎవరమ్మా మీకు తెలిసిన ఆవిడ అది ఇది అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తే ఎవ్వరు లేరు. అటు వెళ్ళాడు 4 దిక్కులు వెళ్ళి వచ్చేసాడు వాడు, ఎవ్వరు లేరు. అమ్మ ఏంటి చెప్పమ్మా, అమ్మ ఏంటి చెప్పమ్మా, అమ్మ ఏంటి చెప్పమ్మా అన్నాడు. ఏం లేదు నాన్న అన్న. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, నాన్న నువ్వు ఆ రోజు అడిగావు కదా, అమ్మ చెప్పిందిరా నువ్వు అనుకున్న పని. ఆ రోజు నుంచి నేను ధైర్యంగా ఉన్నా. సాధనగా అమ్మ జీవిత చరిత్రని దాదాపుగా 60 సార్లు పారాయణ చేశారు. సాధనగా అని మీరు అంటున్నారు, నా పని కోసం చేశాను. మరి పని అంటే ఏదైనా సాధించడం కోసం చేసేదే కదా. మీరు ఇక్కడ వద్దాం అనుకున్నారు, ఆ రకంగా ఆదేశానుసారం అమ్మ రమేష్ ద్వారా చెప్పించింది అనుకుందాం. అమ్మ వాక్యాలు సామాన్య మానవులకి అవన్నీ జీవితంలో ఆచరణలో పెట్టడానికి సాధ్యాలని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచిస్తే సాధ్యమే. ఎట్లా అంటే నా జీవితంలో నేను 1-2 సంఘటనలు నేను ఆచరించా, అది చెప్తా. ఒకసారి ఒక ఆయన అమ్మ దగ్గరికి వచ్చి, బాపట్లో ప్రవచనాలు జరుగుతున్నాయి, అద్వైతం గురించి చెప్తున్నారమ్మా, నాకు అర్థం కాలేదమ్మా, మీరు చెప్పండి అమ్మా, మీ మాటల్లో వింటానంటే అమ్మ అంది, ఏముంది నాన్న, కూతుర్ని కోడల్ని సమానంగా చూడడమే, కూతుర్ని కోడల్ని సమానంగా చూడడమే అంతే అమ్మ చెప్పింది. అది నా హృదయానికి హత్తుకుపోయింది. ఇప్పుడు నాకు 2 కోడళ్ళు 1 కూతురు, కానీ నా మనసులో నాకు 3 కూతురు. మీ జీవితం పైన అమ్మ ప్రభావం ఎంతవరకు ఉందని మీరు భావిస్తారు? మాది ద్వితీయ వివాహం, నాది మా వారిది కూడా. నాకు సంతానం లేరు, మా వారికి 3 పిల్లలు. ప్రస్తుతం మా పిల్లలని చెప్తాను, 3 పిల్లలు, 1 అమ్మాయి 2 అబ్బాయిలు. ఈ పెళ్లి కాకముందే మా అక్క వాళ్ళు కొంచెం భయపడ్డారు, పిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, వాళ్ళు అడ్జస్ట్ కాలేరో, నువ్వు అడ్జస్ట్ కాలేవో, ఏదో కొన్ని సందేహాలు.
నాకు ఒకటే అనిపించింది, అమ్మ ఇంతమందిని పిల్లలుగా చూసింది కదా, మన ఆఫ్టర్ ఆల్ 2-3 చూడలేమా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. దాన్ని మనం ఊరికే అమ్మ దగ్గర ఉన్నాము అని చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? మనం అది ఆచరణలో చేసి చూపిద్దాం. తల్లి లేని వాళ్ళకి తల్లిగా ఉండడానికి, ఏదో భార్య లేని వారికి భార్యగా, ఇంట్లో కనీసం వండి పెట్టడానికన్నా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో చూద్దాం, ఆచరిస్తాం, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో అనుకున్నా. అది నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అనేదానికి అది మా అమ్మాయి నోటి ద్వారానే నేను విన్నాను. అదే చెప్తాను మీకు సంఘటన. చెప్పండి. ఒకసారి మా అమ్మాయికి అమ్మ తెలియదు, ఎందుకంటే నాకు ఇప్పుడే కదా 12 ఏళ్ళు అయింది పెళ్ళి. దానికి ఇప్పుడు ప్రస్తుతం 40-45 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటాయి దానికి. అది ఒక రోజున మా ఇంటికి వచ్చి, అమ్మ నాకు అమ్మ కల్లోకి వచ్చింది, మీ అమ్మని బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. ఏమ్మా నీకేమైంది? అమ్మ అలా చెప్తుంటే నాకు మా అమ్మ గుర్తు రాలేదమ్మా, నువ్వే గుర్తొచ్చావు అంది అమ్మాయి. ఆంటీ అనిపించేది నన్ను. అప్పుడు అమ్మ అంటే మా అమ్మ గుర్తు రాలేదమ్మా ఆంటీ, మీరే గుర్తొచ్చారు అంది. అది మా చిన్న అబ్బాయి అయితే అసలు వాడు ఎప్పుడంటే అప్పుడు వాడికి కొంచెం తిండి పిచ్చి. అర్ధరాత్రి 12 గంటలకు ఒకసారి ఒక పిక్చర్ వస్తుంటే వాడి గుండు చలివిడి ముద్దలాగా ఉందిరా అన్న అంటే, అమ్మ నాకు ఇప్పుడు చలివిడి కావాలన్నాడు. అర్ధరాత్రి 12కి చేసి ఇచ్చా. నెక్స్ట్ డే వాడు అప్పుడు నిద్రపోయాను. నెక్స్ట్ డే అడిగా, అమ్మ నేను 12ంటికి అడిగితే నువ్వు చేసి ఇచ్చావే అంటే, ఒరే మీ అమ్మ ఉంటే చేసేదేమో కదరా అన్న. నువ్వు మా అమ్మ కాదా అన్నాడు వాడు. ఇలాంటి సంఘటన వల్ల నాకు నేను అమ్మ ప్రభావం నా జీవితం పైన ఉందేమో అని అనుకుంటున్నాను. అమ్మ సమక్షంలో జరిగిన, అమ్మ ఉన్నప్పుడు కానీ పోయి శరీరం తాలించిన తర్వాత కానీ అశుభ కార్యాలు, వాటి సందర్భాలు ఏం జరిగినాయి తెలియపరుస్తారా? మేము వచ్చింది 68 అని చెప్పాను. అంతకుముందు 67లోనే మా పెద్దక్క వివాహం ఇక్కడే జరిగింది. మేము ఇక్కడ సెటిల్ కాకముందే. అమ్మ ఉన్నంతకాలం జరిగిన పెళ్ళిళ్ళన్నీ, మా పెళ్ళిళ్ళన్నీ అమ్మే చేసింది స్వయంగా. మా పెద్దక్క, రెండో అక్క, మూడో అక్క, నేను, మా చెల్లెలు, అంతవరకు మేము నలుగురు. ఫస్ట్ అక్క చెల్లెలు మా నలుగురు వివాహం అమ్మ చేతుల మీదుగా జరిగింది. తర్వాత మా పెద్దక్క పెళ్లి సందర్భంలో నా తర్వాత పెద్ద తమ్ముడు ఉపనయనం ఇక్కడ జరిగింది. మా చిన్న తమ్ముడు ఉపనయనం ఇక్కడ జరిగింది. మా చిన్న తమ్ముడి ఉపనయనము, మా చిన్న చెల్లెలు పెళ్ళి ఇక్కడ జరిగింది. కానీ అప్పుడు అమ్మ దేహం చాలించిన తర్వాత జరిగినవి. ఇది పెళ్ళిళ్ళ దాకా వచ్చాము. నామకరణం కూడా మా చిన్న తమ్ముడికి, మా చెల్లెలకి, మా సదాశివ పెద్ద తమ్ముడికి అక్షరాభ్యాసం కూడా అమ్మ చేతుల మీదుగానే జరిగింది. సరే, అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్కయ్యని సశరీరంగా ఎప్పుడన్నా చూశారా మీరు? హైమక్కయ్య సాయంత్రం పూట షికారు వెళ్ళేవారు. అది మాత్రం నాకు చాలా బాగా గుర్తు. ఎవరినైనా తీసుకొని అలా వెళ్తూ ఉండేవారు. అంతవరకు గుర్తు. అంతే. చూశారు? ఆవిడ ఎప్పుడు మాట్లాడటం నాకు గుర్తులేదు, అసలు గుర్తులేదు. హైమక్కయ్య ఆలయ ప్రవేశం తర్వాత కొన్ని రోజులు అక్కడ లలితా సహస్రనామాలు పూజలు జరుగుతూ ఉండేవి. మొదట్లో భద్రాద్రి రామశాస్త్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత మా రెండో అక్క శేషప్రభాతి పూజలు చేస్తూ ఉండేది. అప్పుడు సహాయానికి ఎప్పుడైనా మమ్మల్ని అక్కడ అద్దాలతో ఉంటాయి అక్కడ తలుపులు, అవి కొంచెం క్లీనింగ్కి దానికి పిలుస్తూ ఉండేది. వెళ్ళినప్పుడు హైమక్క ఇలా నుంచి ఏదో వేలు ఇక్కడికి వస్తుంది, చిటికిన వేలు, అవి మేము అక్కడ క్లీన్ చేసేటప్పుడు అబ్బా హైమక్కకి దెబ్బ తగులుతుంది, హైమక్క వేలుకి దెబ్బ తగులుతుంది అక్కడ అలా అంటూ ఉండేది. అబ్బా మెల్లిగా తడవే హైమక్క పాదాలు, మా శేషక్క అంటూ ఉండేది. బా పాదాలు ఎందుకే అంత గట్టిగా అలా అంటూ ఉండేది. ఏటో దీని పిచ్చి, ఏంటి అసలు ఇలా అంటుంది అని అప్పుడు అనుకునేదాన్ని నేను 13 ఏళ్ళప్పుడు. తర్వాత రీసెంట్గా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరిగిన అనుభవం ఏంటంటే, ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు లోపలికి కొంచెం దండలు వేయమని, ఇలా లోపల అట్లా కొన్ని సందర్భాలు దండ వేసే సందర్భాలు, నైవేద్యం పెట్టే సందర్భాలు, ఇలాంటివి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినాయి. అప్పుడు నాకు హైమక్క మనం ఎలాగైతే ఊపిరి పీల్చుకుంటున్నామో అలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలాసేపు జరుగుతూ ఉన్నట్టుగా నేను అనుభూతి పొందాను. మా శేషక్క ఎందుకు అంది అని ఇప్పుడు నాకు. అంతేకాకుండా అప్పుడెప్పుడు బర్త్డే జరిగింది మొన్న ఈ మధ్య, నవంబర్లో. ఇప్పుడు 60 ఏళ్ల పైనే కదా. ఆ రోజు ఎలా ఉందంటే అచ్చు 25 ఏళ్ల పిల్లలాగా ఉంది, ఎంత ముద్దుగా ఉందో. తర్వాత రెవెన్యూ వాళ్ళ
పిల్లలు ఫంక్షన్స్ ఏవో జరిగినాయి. రవణ్య అంటే అమ్మ బ్రహ్మాండ రవణయ్య. ఆ ఫంక్షన్స్ ఏదో జరిగితే ఆ రోజు ఏమిటో హ్యాపీగా ఉన్నట్టుగా కనిపించింది. అప్పుడప్పుడు భలే అలిసిపోయినట్టుగా బాగా టైర్డ్గా కనిపిస్తుంది. ఇలాగ అనేక రకాల మార్పులు. అంటే మనం హైమక్క మీరు సశరీరంగా అన్నారు, అప్పుడు ఇప్పుడు నేను హైమక్క ఉంది అని నా భావన. తర్వాత నాన్నగారి గురించి కూడా మీరు ఆయన ఉన్నప్పుడు తర్వాత శరీరం దాల్చిన తర్వాత ఏదైనా అనుభవాలు ఉంటే చెప్పండి. నాన్నగారు పైకి చాలా గంభీరంగా కనిపించే వ్యక్తి, కానీ ఆయన అమ్మ ఎంతటి ప్రేమమూర్తో నాన్నగారు కూడా అంతటి ప్రేమమూర్తి. నిజంగా మన ఇంట్లో ఒక నాన్నగారు ఎలా ప్రవర్తించాలో అలాగా అంత బాధ్యతాయుతంగా అంత ప్రేమమూర్తిగా ఆయన ఉండేవారు. ఇది నా అనుభవం. ఆయనకి చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం, చదువు అంటే చాలా ఇష్టం. నేను 3 మైళ్ళు రేటూరు నడిచొచ్చి చదువుకునేదాన్ని. నేను తిరిగి రావడానికి మా అమ్మ ఎదురు చూసేదో చూడదో నాకు తెలియదు, కానీ నాన్నగారు ఇక్కడ ఇప్పుడు మన పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ ఇంట్లో ఉండేవారు. దాన్ని ఏమంటాము, అక్కడ ఉండేవారు. ఫస్ట్ పోర్షన్. అక్కడ ఒక్క 5 నిమిషాలు అటు ఇటు అయితే ఎదురు చూస్తూ ఉండేవారు. మళ్ళీ బయటపడేవారు కాదు. అందుకే గంభీరం అంటున్నా. నన్ను అక్కడ చూస్తే ఏమి ఎరగనట్టుగా అలా పక్కకి తప్పుకునేవారు. నాకు ఆ సంఘటన ఎంత సంతోషాన్ని ఇచ్చేదంటే, నేను బయటపడేదాన్ని కాదు, ఆయన బయటపడేవారు కాదు. కానీ ఎంతమందికో నేను అలా వెళ్తున్నా ఇలా వస్తున్నా, ఆ అమ్మాయి అంత దూరం వెళ్ళి చదువుకుని వస్తుంది, మా అమ్మాయి ఫలానా వాళ్ళ పిల్ల అని ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అది నా విషయం అయితే, ఇక నేను తెలిసి తెలియకుండా గమనించిన విషయం ఆ చిన్నతనంలోనే, ఎవరైనా సరే ఏ టైంలో అయినా రానండి, ఆయన ఒక పడక కుర్చీ ఉండేది, చక్కగా హాయిగా అక్కడ అందులో పడుకునేవారు. ఎవరైనా రానండి, వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని, ఇంతకుముందు మీరు వస్తే ఈ లోపల జరిగిన సంఘటనలు చాలా ప్రేమపూర్వకంగా అడిగి కనుక్కునేవారు. ప్రతి వాళ్ళని చాలా ప్రేమతో ఆప్యాయంగా ఉండేవారు. మేము 58 నుంచి వచ్చామని చెప్పాను, 68 నుంచి ఇక్కడ స్థిర నివాసం అని చెప్పాను, 77 వరకు నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత నేను తిరుపతిలో ఉద్యోగం చేశా. తర్వాత ఇక్కడ ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మ దేవుడు, అమ్మ మహిమలు అని ఏ రోజు స్పెషల్గా ఏం భావించాల. అమ్మ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, గంట కొడితే అమ్మకి దండం పెట్టుకోవడం, డ్యూటీలు వేశారు, చదువుకున్నాం, ఇంతవరకే ఉండేది. ఎప్పుడైతే ఈ 4 గోడల దగ్గర నుంచి వెళ్ళిపోయానో, తర్వాత కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన తర్వాత, ఏంటి ఇవన్నీ మహిమలు మహిమలు అంటారేంటి, ఇవన్నీ మన అమ్మ చేస్తుంది కదా, ఏంటి ఇవంతా ఎందుకు గొప్పగా అసలు రాస్తున్నారు వీళ్ళు అని అనుకునేదాన్ని. ఏం రాశారు, ఏం గొప్పగా అనుకున్నానంటే, నా చిన్నప్పుడే ఏదైతే జిల్లాలలో సర్వసాధారణంగా జరిగేదో అవన్నీ కూడా వేరే పుస్తకాల్లో చాలా గ్రేట్గా చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఏదైనా చెప్పండి. నా చిన్నప్పుడు నేను 6వ తరగతో 7వ తరగతో మేము కాకినాడలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఉంటే అక్కడ మా ఇంటి దగ్గర ఒక బావి ఉండేది. ప్రతి శుక్రవారం మేము అమ్మ పూజ చేసేవాళ్ళం 7 to 8. అప్పుడు నా స్నానం అయిపోయింది, మా తమ్ముడు స్నానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ కాకినాడలో చాలా పైకి ఉంటాయి వాటర్, చిన్న పొట్టిగా ఉంటుంది తాడు. ఆ తాడు మామూలుగా వేస్తే ఆకతాయితనంగా టక్కుమని బకెట్తో పాటు పడిపోయాడు మా తమ్ముడు, బావిలో పడిపోయాడు. ఏ తమ్ముడు? పెద్దవాడు సదాశివ. పడిపోయాడు. నేను అక్కడే ఉన్నాను, వెళ్ళి మా అమ్మకి చెప్పా. సరే తీసాం, ఒక 5 నిమిషాల తర్వాత తీసామండి బయటికి. తీసిన తర్వాత పడుకోబెట్టి కొంచెం 1 నిమిషం అయిన తర్వాత వాడు లేచి వాడిని తీసిన తర్వాత లోతు చూశారు. లోతు చూస్తే తర్వాత వాడికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత అడిగితే వాడు అన్నాడు, నేనేం మునగలేదమ్మా, నేను నుంచున్నాను అన్నాడు. దేని మీద నుంచున్నారా అంటే నేల మీద అన్నాడు. అది వాడి విషయంలో ఏవైతే ప్రత్యేకత అనుకుని పుస్తకాలు ఉన్నాయో అది సర్వసాధారణంగా మీరు భావించారు. చాలా తర్వాత నేను ఇలాంటివి ఇంకా 1-2 సంఘటనలు ఉన్నాయి. చెప్పండి. నేను 17 సంవత్సరాల వరకు నేను పెద్దదాన్ని కాలేదు, మెచ్యూర్ అవ్వలేదు. మా అమ్మ చాలా, అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని రేటూరులో. మా అమ్మ ఓ రోజు నేను ఇందాకే చెప్పాను మీకు, చాలా అమ్మతో చాలా చనువుగా ఉండేది మా అమ్మని.
నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళి ఏంటి దీన్ని ఏం చేయాలనుకున్నావు అంది. అమ్మ అంది 10th క్లాస్ అవని అమ్మ అంది. 10th క్లాస్ అయింది. వెంటనే వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెద్దదాన్నయ్య. అప్పుడు అవి చాలా సర్వసాధారణం. అంటే ఆ అమ్మకి ప్రకృతి పైన అథారిటీ శాసించే శక్తి ఉంది అమ్మకి. ఇంకొకటి ఇట్లాంటిది మా మణెక్క, మా మూడో అక్క నాకంటే పైది, ఇలా పెరిగిపోతూ ఉండేది పొడుగ్గా, చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉండేది, పొడవైపోతూ ఉండేది, నార్మల్ హైట్ కంటే ఎక్కువ అయిపోతూ ఉండేది. దాన్ని కూడా ఒకసారి ఇలాగే చేయబట్టుకొని పైకి తీసుకెళ్ళింది. ఏంటి ఇది ఇలా పొడుగు పెరుగుతూ ఉంటే దీనికి మొగుడిని ఎవరు తెస్తారు, నువ్వు తెస్తావా అని అడిగింది. అడిగితే ఏముందమ్మా మేకు కొడితే సరి, మేకు కొడితే సరి, మేకు కొడితే సరి అని అమ్మంది. అంతే. ఆ రోజు స్టాప్ అయిపోయింది. ఇవన్నీ చాలా చాలా నార్మల్గా జరిగినాయి. అవి అప్పుడు చాలా కామన్గా ఉండేది. ఒకసారి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే మేడ మీదకి వస్తుంటే అందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు. ఎందుకు నాన్న, నన్ను చూడడానికి వచ్చింది, వెళ్తుంది, వీళ్ళందరూ పిల్లలంతా భయపడుతున్నారమ్మా, వెళ్ళిరా అని అమ్మ ఏదో చేతిలో ఏదో ఉంది అలా వేసింది అంతే. వెనక్కి వెళ్ళి నేను కళ్ళారా చూసా. పంచభూతాలు నా ఉద్దేశం చాలా మంది చెప్పటం ఏంటంటే ఆ రోజుల్లో అమ్మ పూలతో పాటు ఏదో ఇంటికి ఆడబిడ్డ చీర ఇచ్చినట్టుగా పంపించేది. ఎందుకు నాన్న చూడమ్మా వచ్చేస్తుందమ్మా, అన్నయ్యలందరూ వచ్చేసారు, వచ్చేస్తుందమ్మా నన్ను చూడడానికి ఎందుకు నాన్న, వీళ్ళందరూ భయపడుతున్నారు కానీ వెళ్ళిరా అమ్మ అని ఆ చేతిలో ఏదో ఉంటే దండ ఉంటే విసిరేసిందేమో అని నాకు గుర్తు. అమ్మకి దండలేస్తాం కదా మనం, అది విసిరేసిందేమో అని నాకు గుర్తు. అలా వెనక్కి వెళ్ళిపోవడం నా కళ్ళారా నేను చూసాను మన మేడ మీదే. అమ్మ సాయంత్రం పూట అమ్మకి ఏకాంత సేవది జరుగుతుంది. అప్పుడు కొంచెం ఆలయంలో జరుగుతుంది, అమ్మ ఆలయంలో జరిగినప్పుడు అమ్మ మెళ్ళో దండలు ఉంటే తీయడం, ఏదో చిన్న చిన్న పనులు ఏవో ఉంటాయి కదా, అలా దండ వేస్తూనో తీస్తూనో ఏదో పాట హమ్ చేస్తున్నాను నేను. అమ్మ మామూలుగా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మకి కొంచెం గొంతు పక్కన ఎవరైనా సపోర్ట్ ఉండాలి, నేను చదువుకుంటున్నా ఏం చేస్తున్నా టక్కమని చేయబట్టుకొని పైకి తీసుకెళ్ళి ఏదో ఒక పాట పాడేసి వచ్చి మళ్ళీ మామూలుగా అది అలవాటుగా ఉండేది. అట్లా ఏదో హమ్ చేస్తుంటే అమ్మ ఇట్లా చేయబెట్టుకొని చెవు బాగా వినేటట్టుగా పాట నాకు బాగా అనుభవం అయింది. ముఖ్యంగా చెప్పాలంటే మనకి హోమశాల ఒకటి ఉంది. ఆ హోమశాలలో ఏంటంటే హోమం ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సరం క్రితం వచ్చిన కొత్తలో హోమాలు చేసేదాన్ని, నిత్య హోమాలు చేస్తున్నప్పుడు రకరకాల అనుభూతులు వస్తూ ఉండేటివి. ఎలా అంటే మనకు పక్కనే తోట ఉంది అమ్మ పూల కోసం, అక్కడ సీతారాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ అలా విహరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉండేది. తర్వాత అమ్మ ఆలయం ఎదురుగుండా బయట ఆంజనేయ స్వామి ఇలా వంగి అమ్మకి దాసాంజనేయులు అంటాం మనం, అలా నమస్కారం చేస్తున్నట్టుగా అలాంటి అనుభూతులు. తర్వాత మన హైమక్క బయట మీకు చిన్న నేను ఒక ప్రశ్న వేస్తాను. కనిపించేది నాకు, కంటికి కనిపించేది, ఊహించడం కాదు, ఊహ ఏమి నేను చేస్తుంటే కనిపించేది. అంటే ఏం చేసేవారు మీరు అక్కడ? హోమం చేస్తుంటే నిత్య హోమం జరుగుతుంది అక్కడ, హోమం చేసుకునేదాన్ని. మన హైమక్క గుడి ఉంది కదా, హైమక్క గుడి ఇట్లా క్లోజ్ చేస్తే పక్కన చిన్న మనం నడవడానికి చోటు ఉంది కదా, అక్కడ లక్ష్మీ అమ్మవారు ఇలా చేతులు కట్టుకొని ఇలా నడుస్తూ ఎదురు చూస్తున్నట్టుగా అట్లా నడుస్తూ, ఒకసారి లక్ష్మీనారాయణ అన్నయ్య వాళ్ళు గణపతి ఉత్సవాలు ఏదో మూడు రోజులకు ఉత్సవాలు చేశారు. అప్పుడు 3 రోజులు హోమాలు జరిగినాయి. ఒక్కో రోజు ఒక్కో హోమం జరిగింది. 3వ రోజు ఎప్పుడో చండీ హోమం జరిగింది. మాకు పూర్ణానంద స్వామీజీ కూడా బాగా తెలుసు. సో వారి దగ్గర నుంచి దుర్గా సప్తశతి పారాయణ అలవాటైంది. నేను ఆ పారాయణ చేస్తాను కాబట్టి చండీ హోమం నేను చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఉదయం 5-6 గంటల నుంచే నాకు మామూలు రెగ్యులర్ హోమాలేమో ఒక హోమగుండంలో చేస్తారు, ఇవేమో ఇంకొకటి పెద్దది ఉంది అక్కడ చేస్తారు. అక్కడ దుర్గా అమ్మవారు అక్కడ నుంచొని ఎర్ర చీర కట్టుకొని, ఎర్ర జాకెట్ వేసుకొని, కిరీటధారణి, త్రిశూలం పట్టుకొని, బాగా నగలేసుకొని ఆవిడ వెయిట్ చేస్తోంది, నాకు హోమద్రవ్యం ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేస్తోంది ఆవిడ. నేను చూసా
ఇవన్నీ మీరు నేను చూశాను ఇంట్లో చూశాను 6 గంటలకి చాలా అదృష్టం. చూసి నేను ఆ రోజున ఎర్ర చీర కట్టుకొని ఎర్ర జాకెట్ తీసుకొని హోమానికి మనం పూర్ణాహుతి కడతాం, ఎర్ర జాకెట్ తీసుకొని తర్వాత లక్ష్మీనారాయణ అనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అక్కయ్యకి ఎర్ర జాకెట్ పెడదామని కమలక్కయ్యకి వాళ్ళ భార్య కమలక్కయ్యకి అవన్నీ తీసుకొని నేను లక్ష్మీనారాయణ అనే దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఇలా అనుభూతి అయింది, అన్నయ్య నాకు తెలియదు నువ్వు నాకు ఎక్కడ ప్లేస్ పెడతావో తెలియదు, నాకు ఇలా అనుభూతి వచ్చింది, నేను మంచి ప్లేస్లో కూర్చోవాలి నీ ఇష్టం అని చెప్పా. అలాగే ఏముంది నీకు స్పెషల్గా హోమ్ గుండాన్ని స్పెషల్గా అరేంజ్ చేశాడు పక్కన. అయితే నా దగ్గర పుస్తకం ఉండడం వల్ల ఏమైందంటే లక్ష్మీనారాయణ అనే కొడుకు రహి అని ఉన్నాడు, వాడు చేసుకుంటున్నాడు హోమం. వాడు అన్నాడు అక్కయ్య పుస్తకం కావాలి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో అన్నాడు. ఎక్కడైతే అమ్మవారు నుంచున్నారో అక్కడ ఆ కొంచెం ప్లేస్ వదిలిపెట్టి పక్కన కూర్చున్నాను నేను. అమ్మవారు ఉన్నారు కదా అక్కడ, నాకెప్పుడు ఇస్తావు. దీనికి రిలవెంట్గా నేను చెప్తాను మీకు. ఇక్కడ మొన్న నామాలు జరుగుతున్నాయని చెప్తున్నానుగా, ఉదయం పూట 5 గంటలకి ఇక్కడ సుబ్బలక్ష్మి గారని టీచర్ ఉన్నారు, అమ్మ డివోటి ఆవిడ పొద్దునే భూపాల రాగం అని అట్లా కొన్ని రాగాలు చెప్తూ ఉంటారు. ఆవిడ వేదం స్టైల్లో కూడా కొంచెం చెప్తూ ఉంటారు. ఆవిడ అలా చెప్తూ ఉన్నప్పుడు వేదం ఎప్పుడైతే ఆ స్టైల్ మొదలుపెట్టారో అప్పుడు సప్తర్షులు వచ్చి అమ్మ దగ్గర వేదాలు చదువుతూ ఉన్నట్టుగా అనుభూతి. తర్వాత కనిపిస్తున్నారు వాళ్ళు సప్తర్షిస్ ఇలా ఇలా వస్తూ మనకి. దాని తర్వాత 4-5 గంటల నుంచి చెప్తారు ఆవిడ 5 to 6. అమ్మ దుష్టుల్ని చంపలే, వాళ్ళల్లో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టింది. అది ఇంతవరకు నేను చదువుకున్న దానిలో నేను విన్న దానిలో ఇలాంటి అవతారం రాలేదు అని నా ప్రగాఢ విశ్వాసం. తర్వాత మీరు అమ్మతో ఎప్పుడైనా ప్రయాణాలు చేశారా? నా చిన్నప్పుడే 13-14 సంవత్సరాలప్పుడు మేము వచ్చాం కదా, అమ్మ బీచ్కి వెళ్తూ ఉండేది, చీరాల దగ్గర బీచ్ వచ్చింది. ఆ బీచ్కి వెళ్తూ ఉండేది అమ్మ ఎప్పుడు పౌర్ణమి అప్పుడు బీచ్కి వెళ్ళేది. మేము కూడా లారీల్లో వెళ్తూ ఉండేవాళ్ళం, అమ్మతో స్నానాలు చేయడము అది ఇది వెళ్ళారు. అమ్మ మీకు ప్రసాదించిన అనుభవాలతో అమ్మ సాన్నిధ్యంతో మీరు పెరగడంతో ఇంత మీ అనుభవంతో మీరు భవిష్యత్ తరాలకు కానీ అమ్మను చూడాలనుకునేవాళ్ళు కానీ మీరు ఇచ్చే సందేశం కానీ లేకపోతే ఒక సూచన కానీ ఏదైనా ఉందా? సూచన కానీ సలహా కానీ అంటే అమ్మని నమ్మండి, మనిషిగా జీవించండి. అమ్మ అని అవతారం రావడమే, అమ్మ అంటేనే ప్రేమ. ఈ పగ ప్రతీకారాల వల్ల ఏదైతే కుదరదో అది ప్రేమ వల్ల అమ్మ సాధించి చూపించింది. మనం అమ్మలాగా అంటే అమ్మే మనం మనమే, కానీ ఇవి ప్రతి మనిషిలో మంచితనము ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కనీసం ఎదురుగుండా మనిషి వస్తుంటే కూడా తెలిసిన వాళ్ళైతే కూడా పక్క నుంచి వెళ్ళిపోవడం, పలకరించకపోవడం, ఆ పాశవికత వెళ్ళిపోయి మనిషి మనిషిగా జీవించడానికి మానవతా విలువలు అందరూ సమానమే అని అమ్మ తన ఆచరణలో చూపించిన దాన్ని అందరూ కూడా తమకు తోచిన రీతిలో ఇంత ఉంటే అందరం కలిసి పంచుకొని తినడం, చిన్న చిన్నవి పక్కవాడికో మన ఇంట్లో వాళ్ళకో సహాయం చేయడం, నాకెందుకు లేని చేతులు దులుపుకోకుండా ఇలాంటివన్నీ చేస్తే మన జీవితంలో మనకి చాలా సంతోషంగా ఉంటుంది, పక్క వాళ్ళకి బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అందుకనే కాదు, ప్రేమ ఆప్యాయత కష్ట సుఖాల్లో కలిసి ఉండడం. ధన్యవాదాలు కుసుకుమారి గారు, నమస్తే. మీపై మాపై ఈ సృష్టిపై ఆ జగజ్జని యొక్క అనుగ్రహం సరదా వర్షించాలని సదా అమ్మను ప్రార్థిస్తూ సెలవు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.